ఆమెది నెల్లూరు. లోకల్గా జనానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆమె లెవెలే వేరు. నెల్లూరులో కూర్చుని ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు అమరావతిలోని సెక్రటేరియట్లో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. రౌడీ షీటర్లు, పోలీసు ఉన్నతాధికారులను ఒకే టైంలో డీల్ చేయగల దిట్టామే. రాష్ట్ర స్థాయి పొలిటీషియన్స్ కాంటాక్ట్స్ అన్ని ఆమె సొంతం. ముగ్గురు ఎస్పీలు వద్దన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పేరోల్ మీద జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. అది ఆమె రేంజ్. ఇంతకీ ఎవరామె? ఇప్పుడు తెరకి ఎలా వచ్చింది? చిల్లర పనులు చేసే స్థాయి నుంచి డాన్ లెవెల్కి ఎదిగిందామె. నెల్లూరుతో పాటు ఇటు ప్రకాశం, అటు తిరుపతి జిల్లాలో ఆమె ఏమైనా చేయగలదు, ఏ పనైనా చేయించగలదు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి పని కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎస్పీలు, మంత్రుల కొడుకులు తనతో సన్నిహితంగా ఉంటారంటూ సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది. ఎదుటివాడు నమ్మకపోతే వాళ్ల ముందే వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంది. వారితో క్లోజ్గా మూవ్ అవుతూ తన పనులు చేయించుకుంటుంది. నెల్లూరు జిల్లాలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె జల్సాలకు అలవాటు పడింది. పోలీసులు, రాజకీయ నాయకులతో సంబంధాల కోసం, మహిళా సమస్యల కోసం పోరాడుతున్నట్లు కలరింగిచ్చేది. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దిశ యాప్తో ఆమె వెలుగులోకొచ్చింది. ఆ సమయంలోనే పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. భార్యాభర్తల గొడవల్లో తలదూర్చి సెటిల్మెంట్లు మొదలుపెట్టింది. దిశ పోలీస్ స్టేషన్లో కూర్చొని భారీ సెటిల్మెంట్లు చేసిందనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. దిశ ప్రొటెక్షన్ పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించింది. ఆమె అనుకుంటే ఏ పనైనా చేయగలదు. దూకుడు తగ్గించుకోమని చెప్పిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసే అధికారి బదిలీ అయ్యాడు. పోలీస్ శాఖలో తనకున్న విస్తృత పరిచయాలతో ఓ రేంజ్కెళ్లింది. పూట గడవని స్థితి నుంచి కోట్లు కూడబెట్టే స్థాయికి వెళ్ళింది. గత ప్రభుత్వంలో 3 జిల్లాల్లోని యంగ్ పొలిటీషియన్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండేదట. వారి ద్వారా అధికారులకు ఫోన్ చేయించి పని చేయించుకునేది. అడ్డంగా వచ్చిపడిన సంపాదనతో లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. తనను తాను హై ప్రొఫైల్ లేడీగా ప్రొజెక్ట్ చేసుకుంది. గత ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు అధికార పార్టీ నేతలకు, పోలీసు ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితంగా మెలిగేది. ఓ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. కరుడుగట్టిన నేరస్తులు, జైల్లో ఉండే రౌడీ షీటర్లతో పరిచయాలు పెంచుకుని ఆర్థికంగా బలపడింది. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సెటిల్మెంట్స్ చేస్తుంది. జిల్లా జైల్లో ఉన్న తన వారి కోసం జైలు అధికారులను కూడా ప్రలోభాలకు గురి చేయడం, వారికి అవసరమైన పనులు చేసి పెట్టేదని ఆ శాఖలో ప్రచారముంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పరిచయాలకు కొత్త మెరుగులు దిద్దిందామె. డైరెక్ట్గా అమరావతిలో కూర్చొని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పనులు చేయించుకోసాగింది. ప్రస్తుతం ఆమె చేసిన ఓ డీల్ సంచలనంగా మారింది. హత్య కేసులో యావజ్జీవ ఖైదీ, 2 పోలీస్ స్టేషన్లలో హిస్టరీ షీట్స్ ఉన్న ఓ వ్యక్తికి పెరోల్ ఇప్పించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు అతను బయటికొస్తే ప్రమాదమని హెచ్చరించినా, నిబంధనలు ఒప్పుకోవని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం తెలిపినా ఆ లేడీ హోంశాఖలో చక్రం తిప్పింది. గూడూరుకు చెందిన శ్రీకాంత్ 2010 అక్టోబర్ నుంచి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకున్నాడు. 4.5 ఏళ్ల తర్వాత తప్పని పరిస్థితుల్లో లొంగిపోయాడు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ జరిగినా శ్రీకాంత్ అనుచరుల పాత్ర ఉంటుందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి తనకు 30 రోజులు పెరోల్ కావాలంటూ ఈ ఏడాది మే 28న హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశాడు. శ్రీకాంత్కు పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు, 2 జిల్లాల ఎస్పీలు ఒప్పుకోలేదు. దీంతో హోంశాఖ జాయింట్ సెక్రటరీ పెరోల్ తిరస్కరించారు. అక్కడే ఈ కిలాడి లేడీ చక్రం తిప్పింది. ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ చేసిన సిఫారసులను పక్కనబెట్టి జూలై 30న శ్రీకాంత్కు 30 రోజులు పెరోల్ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇది పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తర్వాత